నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. గతంలో కూడా మనము ల్యాండ్ ఇష్యూస్ చూసాం. అటు ఎమ్మెల్యే కబ్జా చేశాడనే సంగతి కూడా మనకు తెలిసిందే. అలానే ఇంకొకరు కూడా ల్యాండ్ బారిన అయితే పడ్డారు. కబ్జా చేయడం అయితే జరిగింది. అసలు ఈ ల్యాండ్ కి సంబంధించి అసలు ఇష్యూ ఏంటనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాచమల్ల కార్తిక్ అండి. ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు మీరు? నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఏం జరిగింది అసలు, ప్రాబ్లం ఏంటి? మేము 2015 లో ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నాం. ఇక్కడ ఇదంతా కూడా రాజిరెడ్డి గారు లేఅవుట్ చేసినారు. ఇది ఒక మొత్తం 17.5 ఎకరాలు. సో మేము 2015 లో ఈ ప్లాట్ కొన్నాము. వాళ్ళకి అమ్మిన వ్యక్తి ఎవరైతే మాకు ల్యాండ్ లోడ్ అమ్మింది బద్రి సూరిబాబు. ఆ సూరిబాబు దగ్గర మేము వీళ్ళకి అమ్మిన మిగతా భూమి ఏదైతే 10 గుంటలు ఉన్నదో ఆ 10 గుంటల భూమి నేను కొనుక్కున్నాను 2015 లో. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకేంది అంటే ఇది అన్ని చెట్లు వాటర్ ఇదంతా ఉండగా జంగల్ లాగా ఉండే. అయితే అప్పుడు ఏమైంది, మేము వచ్చి మాకు హద్దులు వేసి ఇక్కడ ఈ ఓపెన్ స్పేస్ సైడ్ ఇటు సైడ్ మాకు రిజిస్ట్రేషన్ చేసాడు. అయితే అయిపోయిన తర్వాత మేమేం చేసాం, 2019 లో ఇల్లు కట్టుకుందామని ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మేడం, ఇక్కడ మొత్తం అంతా వాటర్ ఇదంతా ఉండేసరికి మా ల్యాండ్ లోడ్ ఉండి ఏంటిది ఇది మరి ఇదంతా కొంచెం హద్దులు అటు ఇటు కన్ఫ్యూజన్ గా ఉంది, ఒకసారి మనం సర్వే పెట్టుకుందాం అని చెప్పేసి ప్రైవేట్ సర్వే పెట్టుకోవడం జరిగినప్పుడు అప్పుడు ఏమైందనంటే ఈ పక్కన వీళ్ళు ఈ గేట్ పెట్టుకొని ఇతను ఏది 2019 లో అప్పుడు ఈ గోడ పెట్టుకొని ఈ కాంపౌండ్ పెట్టుకున్నాడు. ఇదంతా ప్లాట్ ఇదంతా ఓపెన్ స్పేస్ ఉండే. అయితే మేము సర్వే పెట్టుకున్నప్పుడు ఆ ప్రైవేట్ సర్వేర్ ఏం చేశాడంటే, ఆయన కూడా మాజీ రిటైర్డ్ గవర్నమెంట్ అతనే, జయప్రకాష్ అని. ఆయన సర్వే చేసి మొత్తం ఇదంతా ఇగో ఇట్లా పలానా మీ 385 ఇట్లా పోతుందండి అని చెప్పేసి మాకు దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అప్పుడు పెడితే ఈయనను సంప్రదించినాం. ఎవరు? ఈయన దేవనూరు రవి అనమాట. ఈయన ఆపోజిట్. ఆయన 386 సర్వే నెంబర్. ఆయనకి ఎకరం 12 గుంటలు ఉండాలి. అయితే దాని గురించి కన్సల్ట్ అయితే ఆయన ఏం చేశాడు, మీరు ప్రైవేట్ సర్వే పెట్టుకున్నారు కదా, అది ఎవరైనా పెట్టుకుంటారు, అలా ఇలా ఉంటుంది, అథెంటిక్ కాదు కదా అని చెప్పేసి అన్నాడు. అయితే మేము ఏం చేసాం, సరే మరి ఏం చేద్దాం అని అంటారంటే, మీరు గవర్నమెంట్ సర్వే పెట్టుకుని నాకు నోటీస్ ఇస్తే అప్పుడు నేను వచ్చి కోఆపరేట్ చేస్తాను అని అన్నాడు. సరే ఆయన రిక్వెస్ట్ మేరకే మేము కూడా ఏం చేసాం, నేను దరఖాస్తు పెట్టుకున్నాం ఏ గవర్నమెంట్ సర్వేకి. పెడితే ఆయన ఏం చేశాడు, వాళ్ళు పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు మన దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్. ఆ నోటీసులు ఇస్తే ఆయన తీసుకొని ఏం చేస్తాడు, నేను బెంగళూరులో ఉన్నా, నేను హైదరాబాద్ లో ఉన్నా, ప్రతిసారి స్కిప్ చేస్తా ఉన్నాడు. వాయిదాలు పెడితే వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏంది సార్ మాకు ఇట్లా మాకు మేము హైదరాబాద్ నుంచి ప్రతిసారి తిరుగుతున్నాం కదా ఎలా అని చెప్పేసి మేము అడిగినాం. అడిగితే ఆయన ఏం చేశాడు, అట్లా కాదు, మేము మా పనిలో మేము ఉన్నాం కదండి, మేము ఫైనల్ గా మేము వాళ్ళ ఆయన ఎక్కడ ఉంటాడంటే కరెక్ట్ హసన్పర్తి కేడిఆర్ గార్డెన్స్, ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా కేడిఆర్ గార్డెన్స్ ఆయనది అనమాట ఫంక్షన్ హాల్. ఆయనకి వెళ్ళి దానికి దేవనూరు రవి, కేడిఆర్ గార్డెన్స్, ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా హసన్పర్తి. ఆయన గార్డెన్స్ కి పేజ్ చేసినారు నోటీస్ పేజ్ చేసి ఇష్యూ చేస్తారు కదా సర్వే వాళ్ళు. గవర్నమెంట్ అతను వెళ్ళాడు, ఆయన పేరు భాస్కర్. ఆయనకి వెళ్ళి నోటీస్ అంటించి ఆయనకి ఇచ్చిండు. వాచ్మెన్ కి ఇస్తే ఆ వాచ్మెన్ అప్పుడు వాళ్ళ ఓనర్ తో మాట్లాడితే తీసుకొని సంతకం పెట్టకు అని చెప్పి వాళ్ళ వాచ్మెన్ కూడా ఈయన చెప్పడం జరిగింది. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటిది అంటే ఇక్కడ సర్వేకి నేను నోటీస్ తీసుకున్నట్టుగా ఉండొద్దు అని. అంటే ఆయన తెలుగు ఏదో మొత్తానికి అయితే మిస్గైడ్ చేస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళు కూడా వచ్చిండు, ఆ దేవినూరు రవి వచ్చిండు, ఇందులో ఉన్న జానపరెడ్డి చంద్రశేఖర్, ఇంకా బొంతే సత్యవతి కొడుకు విజయ్ కుమార్, ఇంకా కేదారి శ్రీదేవి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ, మా దాంట్లో ఎవరెవరైతే మా ప్లాట్లు అమ్మిన్లో వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళందరూ వచ్చి సర్వేకి మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. లాస్ట్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు అట్లనే స్కిప్ చేస్తా ఉంటే లాస్ట్ మొన్న 2024 డిసెంబర్ లో 27th రోజు ఫైనల్ సర్వే జరిగింది. ఆ జరిగినప్పుడు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ డిఏ గారు భుజంగరావు, మండల్ సర్వేయర్ సందీప్, వాళ్ళిద్దరి సమక్షంలో సర్వే జరిగితే అక్కడ హద్దురాయి పెట్టి మనకు వీళ్ళు 385 గేట్ కాడ ఆ 385 386 అనేది అక్కడ వెళ్తుందని రెడ్ మార్క్ కూడా ఉంది అక్కడ. సో అది పెట్టేసి మన హద్దురాలు పెట్టి మీది ఇది అని చెప్పేసి వెళ్ళినారు. తర్వాత మేము ఏం చేసినాం, ఇంకా సర్వే జరిగిపోయింది కదా అని చెప్పేసి మేము ఇక్కడ కదా మేము ఉంది, డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాము. మేము రెక్టిఫికేషన్ చేయించుకున్నాం. మళ్ళీ ఏంది ఈ హద్దు పెట్టి కొంచెం హద్దులు ఇప్పుడు అటు చేంజ్ అయినాయి కదా, ఈ హద్దులు పెట్టుకొని మేము రెక్టిఫికేషన్ చేసుకున్న తర్వాత ఏమైంది, మేము ఇది సైట్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి మేము వచ్చి ఈ మట్టి రోడ్ కూడా అన్అఫిషియల్ ఇది మాకేం చెప్తాడు అంటే మేము వేరే వాళ్ళ దగ్గర కొన్నా అని చెప్పిండు. తర్వాతనేమో 386 నాదని చెప్తున్నాడు, మళ్ళీ నాదే నా దాంట్లోకి వస్తుంది అన్నాడు. మేము ఏం చేసినాము, మేము సరే అని మేము ఈ క్లీన్ చేసుకుంటే మాకేం చేశాడు, అప్పుడు ఎనిమామల సిఐ రాఘవేందర్ అని సిఐ గారు ఉండే. ఆయన వచ్చి మాకు ఇట్లా పిటిషన్ వచ్చిందండి, మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు ఒకసారి రండి, మీరు ఇట్లా సైట్లోకి వెళ్ళి మీరు క్లీన్ చేసినారట కదా, ఒకసారి రండి అంటే నేను వెళ్ళి ఇట్లా సార్ ఇట్లా గవర్నమెంట్ సర్వే జరిగింది, దానికి సంబంధించిన రిపోర్ట్ చూపెట్టి అన్ని చూపెట్టి సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సార్ ఉండి మరి మీరు అప్పుడు అక్కడ చేసుకున్నారు కదా అంటే, సార్ అదే సార్ మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ జరిగినందుకే మీరు సర్వే పెట్టుకొని బాధపడతా మా 385 లో ఇతను ఉన్నాడని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి దీని గురించి ఏం సార్ మీరు యాక్షన్ తీసుకోండి సార్, ఇదేం సార్ అంటే, సరే మనం ఒక పని చేద్దాం, మీరు సర్వే పెట్టుకుంటారా అని అడిగాడు. సార్ నేను ఎప్పుడైనా ఇప్పుడు మళ్ళీ సర్వే పెట్టుకోవడానికి రెడీ సార్, పెట్టుకుంటే ఏదైతే ఏమున్నది మొన్న చేసుకున్నా ఇప్పుడు చేసుకున్నా మళ్ళీ వస్తుంది కదా అంటే, ఆయన ఇప్పుడు 2006లో సర్వే పెట్టుకున్నాడంట కదా మీ ఆపోజిట్ అతను అని అన్నాడు. సార్ ఇప్పుడు అప్పుడు పెట్టుకున్నా నేను మొన్న పెట్టుకున్నా ఏదున్నా సర్వే నిజమే రావాలి కదా ఏదున్నా కూడా. సో దాని విషయంలో మేము పెట్టుకోవడానికి అయితే రెడీగా ఉన్నామంటే, సరే నేను మ్యూచువల్ సర్వే పెట్టిస్తా, మీరు అప్పుడు సర్వేలో తేలిన ప్రకారం మీరు చెప్పినట్టు వింటారంటే మేము మ్యూచువల్ లెటర్ రావాలంటే మేము రాసిస్తాం సార్ అంటే, సరే అని చెప్పి ఆయన కూడా సరే అన్నాడు సిఐ. తర్వాత ఏం జరిగింది, మమ్మల్ని ఒక పిటిషన్ ఇవ్వమన్నాడు. April 10th రోజు పిటిషన్ ఇచ్చినాక మమ్మల్ని హైదరాబాద్
ఇంట్లోకి వెళ్ళి మీ పనులు చూసుకోండి, ఏం కాదు ఇక్కడ అట్లనే ఉంటుంది, నేను సర్వే పెట్టించే వరకు ఏం కాదు అని చెప్పి సార్ చెప్పిండు. సార్ మాటలేని సిఏ గారు చెప్పినప్పుడు నమ్మాలి కదా మనం. నమ్మేసి రాఘవేందర్ ఆలే రాఘవేందర్ అని ఆయన చెప్పాక ఆయన సరే అని చెప్పేసి మేము వెళ్ళినాక 11th 12th ఇక్కడ ఇగో ఈ వర్క్ నడిగింది. మాకు హద్దురాలు వీకేశారు, గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ఈ హద్దురాలు వీకేసి ఇగో ఈ ప్రీ క్యాస్ట్ వాళ్ళు పెట్టడానికి ఇదంతా పెట్టేసి ఇదంతా వేసుకొని వాళ్ళు చేసుకున్నారు. అవన్నీ చెడిపారు మళ్ళీ. అది చూడండి మీరు, అదంతా మొత్తం రోజు చెడుపుకుంటూ వాళ్ళు వచ్చారు. అయితే మేము ఏం చేసాం, మాకు మా వెల్విషర్స్ ఇక్కడ చెప్పారు, ఇట్లా మీరు చేస్తున్నారా, ఇట్లా ఏంది ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది మీ సైట్లో అంటే, మేము మా ఫాదర్కి మేము హైదరాబాద్లో ఉండే మా ఫాదర్కి ఫోన్ చేసి చెప్తే మా ఫాదర్ ఇక్కడికి వచ్చి 100 డైల్ చేసి వర్క్ ఆపిండి. ఇక్కడ వర్క్ ఆపిస్తే అప్పుడు వెళ్ళి మా ఫాదర్ వెళ్ళి రాఘవేంద్ర సార్ కూడా అడిగితే ఆయన నేనేం చేయాలని, నేను మీ సైట్ కాడ కావాలి కాయాలా అని చెప్పేసి సార్ అప్పుడు కొంచెం ర్యాష్గా మాట్లాడండి ఫాదర్తోని. నేను అప్పటికి నేను ఫోన్ చేసిన, సార్ ఏం సార్ సర్వే పెట్టిస్తా అన్నారు కదా సార్ అంటే, సర్వే పెట్టిస్తే ఎవరు తెలితే వాళ్ళు తెలుతుంది కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు కార్తీక్ అని చెప్పి కూడా అన్నాడు. సార్ కరెక్టే సార్, కానీ వాళ్ళు ఎట్లున్నదో అట్లనే ఉంచాలని మీరే అన్నారు కదా, మీరు అట్లా చేస్తారు సార్ అంటే, నాకు కూడా తెలియదు, నేను మళ్ళీ పిలిచి మందలిస్తాను అన్నాడు. అయిపోయింది. మళ్ళీ తెల్లారు వచ్చి 13th రోజు మళ్ళీ ఒక పిటిషన్ ఇచ్చాను నేను. ఆ పిటిషన్ కాపీ నెంబర్ నా దగ్గర అన్ని ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. అయితే ఉన్న తర్వాత ఏం చేశాడనే మళ్ళీ వర్క్ ఆపించాడు. ఇట్లనే ఉంది వర్క్, ఇట్లా ఆపించేసి మళ్ళీ తర్వాత ఒక 2-3 డేస్ మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇక్కడ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడానికి ఒక ట్రాక్టర్ వచ్చింది. అప్పుడు మళ్ళీ 100కి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి ఏంది ఇది ఇట్లా మీరు సిఎస్ఆర్ చెప్పినాక కూడా మీరు అట్లా ఉంటుంది అంటే, మాకు సిఎస్ఆర్ వర్క్ చేసుకోమన్నారని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇది చేస్తున్నారో దేవినూరు రవి అండ్ అదర్స్ వీళ్ళందరూ, జానపరెడ్డి చంద్రశేఖర్. అయితే తర్వాత ఏమైంది, ఇంతలో సిఐ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. మొన్న ట్రాన్స్ఫర్స్ జరిగినాయి కదా. సో అయితే నేను వెళ్ళి ఏసీపీ సార్ని కూడా కలిస్తే డీసీపీ సార్ని కూడా కలిస్తే సార్ ఏం చేశారంటే ఎంక్వైరీకి ఏసీపీ సార్కి రాశాడు. అప్పుడు వెళ్ళి పాత సార్ తిరుపతి సార్ ఉంటే సార్ని ఫాలోఅప్ చేసిన. వెళ్ళి సార్ మరి మాకు న్యాయం చేయండి సార్, ఇట్లా ఉన్నది సార్ అంటే, సరే నేను ఒకసారి సైట్ విజిట్ చేస్తాను, ఏం జరిగింది మరి ఏంది నేను కూడా తెలుసుకోవాలి కదా అని అన్నాడు. సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది ఆ సార్ కూడా. అయిపోతే మొన్న రీసెంట్ గా మళ్ళీ కొత్తగా ఏసీపీ సార్ కొత్త వెంకటేష్ సార్ వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు సిఐ సురేష్ సార్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు అనమాట. అయితే మేము మళ్ళీ వెళ్ళి సార్ నాకు న్యాయం చేయండి సార్ ఇట్లా అని చెప్పేసి నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే, ఒకసారి సార్ సురేష్ సార్ ఎస్ఐ సార్ ఇద్దరు వచ్చి సైట్ విజిట్ చేశారు మొన్న. చేసి అక్కడ మాది హద్దురాలు గవర్నమెంట్ వాళ్ళు పెట్టినాయి అది పీకేసి పడేసి ఇది పెట్టుకోవడం అది చూసారు, ప్లస్ అది అక్కడ మార్క్ పెట్టినారు, అది తుడిపేశారు. సో ఇదంతా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో చూసి. ఇది ఎన్ని రోజులు అవుతున్నాయి ఇది పెట్టి మేడం కరెక్ట్ గా ఏప్రిల్ 11th రోజు ఇది పెట్టారు. మేము వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయింది మొన్న దగ్గర ఒక 1 month అవుతుంది. మేము 1 month నుంచి వీళ్ళను ఫాలోఅప్ చేస్తున్నాం. మొన్న కరెక్ట్ గా 10 days బ్యాక్ సిఎస్ఆర్ ఎస్ఐ సార్ ఇక్కడికి వచ్చి చూసారు. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, గవర్నమెంట్ పెట్టిన హద్దురాలు పీకేషన్లు ప్లస్ అడ్డిషన్లు ప్లస్ మా వీడియోస్ కూడా చూసారు. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి ఏమని నిర్ధారణకు వచ్చిందంటే, సంథింగ్ వీళ్ళు తీశారు, ఇది క్రిమినల్ అఫెన్స్ అన్నట్టుగా సార్ వాళ్ళు అనుకున్నారు. తర్వాత ఏం చేశారు, ఆపోజిట్ వాళ్ళకి ఫోన్ చేశారు, దేవినూరు రవికి ఫోన్ చేసి మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయో తీసుకొని రండి, లేకపోతే మీ మనిషిని ఎవరైనా పంపేయండి అని అంటే, ఆయన ఏం చేసినాడు, నేను ఇప్పుడు పంపిస్తాను 4 రోజులు లాగానే 3 రోజులు లాగానే, నేను బయట ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, బెంగళూరు ఉన్నా అని చెప్పాడు. వాళ్ళు అప్పటికి అంటే ఆయన సంబంధించిన ఏదో వాళ్ళకు ఎకరం 12 గుంటలు ఆయన భూమి ఆయనకు ఉన్నాయి, డాక్యుమెంట్స్ లేవని కాదు, కానీ మన దాంట్లో ఉన్నాడు ఆయన పక్క జరగాలి. అసలు పక్క జరగకుండా ఇక్కడ ఇందులో మన దాంట్లో ఉండి ఇది నాదని క్లెయిమ్ చేస్తున్నాడు. ప్లస్ మళ్ళీ ఆయనకు ఉండాల్సింది ఎకరం 12 గుంటలు అయితే ఇంకా ఎక్స్ట్రా 8 గుంటలు ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక 100 గజాలు ఉన్నది అనుకోండి, 100 గజాలే ఉండాలి, కానీ 200 గజాలలో మీరు ఉన్నారనుకోండి, ఇంకా ఎక్స్ట్రా 100 గజాలు ఎక్కడ వచ్చినాయి అంటే మీరు చూపెట్టాలి కదా దానికి సంబంధించి. మరి ఎట్లా ఎక్కువ వస్తుంది ఆయనకు, ఎకరం 12 గుంటలే ఉండాలి కదా, ఎక్కువ ఉంది ఆయనకు ల్యాండ్. అదే విషయము మేము వాళ్ళని అడగడం జరిగింది. సార్ వాళ్ళు కూడా చూసి ఓకే వాళ్ళు కొలవలేదు, కానీ కాకపోతే ఇక్కడ క్రిమినల్ అఫెన్స్ అయితే జరిగిందని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అసలు రాలేదు. అప్పటికి మళ్ళీ 27th అన్నాడు. వాళ్ళు ఏదో మాకు కేవిట్ పంపించారు, మేము దానికి రిప్లై ఇవ్వాలి కాబట్టి మేము కోర్టుకి రిప్లై ఇచ్చాము. అది కేసు అయింది, ఇప్పుడు సివిల్ కేసు అది ఉంది. అది అయిన తర్వాత మేము ఏం చేసాము, సార్ మరి ఇట్లా ఉన్నా సార్ ఏంది సార్ అంటే, ఆయన ఉండే అన్నాడు నేను ఇప్పుడు రాలేను, నేను తర్వాత వస్తాను అని చెప్పి ఇట్లనే చేస్తే, సార్ వాళ్ళు ఏం చేశారు, ఈయన ఇప్పటికి ఇట్లనే తప్పిస్తున్నాడు కదా, రావట్లేదు కదా అని సార్ వాళ్ళు చూసి ఛాన్స్ ఇచ్చారు. 2-3 times ఛాన్స్ ఇచ్చి తర్వాత వాళ్ళు కేసు బుక్ చేశారు. ఇంకో ఎఫ్ఐఆర్ కూడా ఉంది మేడం, ఈ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇది మొన్న అయిన తర్వాత ఏమైంది, ఇందులో చెప్పాను కదా జానపరెడ్డి చంద్రశేఖర్ అని ఇది ఎఫ్ఐఆర్ 27th రోజు ఎఫ్ఐఆర్ అయింది. ఆయన ఏం చేశాడు, అప్పటికే మమ్మల్ని బెదిరించాడు చాలాసార్లు. ఇక్కడ పడుతుంటే మేము అడ్డం పట్టాం కదా, అప్పుడు అంటే వాళ్ళ బ్రదరు ఆయన ఏసీపీ అంట హైదరాబాద్, ఆయన పేరు జానపరెడ్డి విజయసారథి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోని ఇదంతా జరుగుతుంది అనమాట. వీళ్ళందరూ డీసీపీ సార్ దగ్గరికి పిలిపించారు. మొన్న పిలిపించేసి ఏం చేశారంటే, మీరు ఇట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు, ఇందులో క్రిమినల్ ఏముందని చెప్పేసి అడిగాడు సార్ అడిగితే సార్ వాళ్ళు సిఏ సార్ వాళ్ళు కూడా మా ముందే అంటే మేము ఉన్నాం. ఏమని చెప్పారంటే, సార్ ఇట్లా రాళ్ళు తీశారు సార్, రాళ్ళు తీసి అదంతా చెరిపేశారు సార్, అదైతే క్రిమినల్ అఫెన్స్ నాకు కనబడ్డది, నేను అందుకని కేసు దాని బేసిస్ మీద బుక్ చేశాను నేను కేసు అని చెప్పేసి అంటే, ఆయనకి ఈ ఏసీపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అక్కడ డీసీపీ సార్ కొంచెం ప్రలోభకు వచ్చి, ఇది సివిల్ నేచర్ గా మీరు కోర్టులో చూసుకోండి, ఇది మా పరిధి కాదు, మీరు ఎక్కడికైనా పోండి,
మీరు కలెక్టర్ దగ్గర పోతారా ఇక్కడ పోతారు కానీ ఇది అయితే కాదు, కరెక్ట్ కాదు, ఇది మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పేసి ఆయన పంపించేసాడు అక్కడి నుంచి. మాకు ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయడానికి ఇది నీరు గారుస్తున్నారు. మాకేందంటే ఇప్పుడు ఈ కోర్టుకు పోయి ఇన్ని ఇయర్స్ మేము అది కావాలి, మేము హైదరాబాద్ ఉండేటోళ్ళం, జాబ్ చేసుకునేటోళ్ళం, ఈ ప్లాట్ కొనుక్కుంటే ఏంది ఇది, ఈ పక్కనేమో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, అటు పక్క జరగవచ్చు కదా, వీళ్ళు మా దాంట్లో కబ్జాలు ఉండి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము మీడియానే ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. మీకు ల్యాండ్ ఎవరు అమ్మారు? మాకు ఇది సూరిబాబు, బద్రి సూరిబాబు, ఆయన క్లియర్ టైటిల్ ఉన్నది, ఆయనదంతా క్లియర్ గా ఉన్నది. ఆయన ఇంకోటి ఏంటంటే ఆ సూరిబాబు కూడా ఇక్కడ సర్వేకి ప్రతి సర్వేకి వచ్చాడు, ఇక్కడ ప్రైవేట్ సర్వేకి వచ్చాడు, గవర్నమెంట్ సర్వేకి వచ్చి నిల్చొని ఇక్కడ మాకు హద్దులు పెట్టి చెల్లాడు. ఆయన తప్పు ఏం లేదు. ఆయనకు ఇంకోటి ఏంటంటే వెలిగేటి రాజిరెడ్డి వాళ్ళకు ఈ కూడా లేఅవుట్ వెంచర్ కి అమ్మింది కూడా తనే. అందులో మిగులు ఏదైతే భూమి ఉందో అది మేము కొనుక్కున్నాం. అంటే పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇదంతా చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ చెప్పాను కదా, ఏసీపీ విజయ్ సారథి జానపరెడ్డి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఇప్పుడు ఇదంతా అవుతుంది, మాకు బెదిరిస్తున్నాడు. అందుకే ఇక మేము తప్పక చివరిగా మీరు ఏం కోరుతున్నారు అసలు? మేము చివరిగా కోరుకునేది ఏంటంటే మేడం, మాకు ఇది సర్వే ఇప్పుడు మేము మళ్ళీ సర్వే పెట్టుకోవడానికి రెడీ. ఇప్పుడు ఆయనే మేము వచ్చి మనం బోత్ ద పార్టీస్ సర్వే పెట్టుకుందాం, ఎట్లా వస్తుందో అట్లా ఉందాం. లాస్ట్ సర్వే ఎప్పుడు జరిగింది? మొన్న 2024 December 27th. కరెక్ట్ గా చెప్పాలంటే 6 months కూడా అవ్వట్లేదు, అది జరిగి 6 months అవుతుంది సర్వే. మళ్ళీ సర్వే పెట్టుకోవడానికి కూడా రెడీ మేము. మీరు కూడా రండి, ఏందనేది తెలుస్తుంది ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు. ఒకవేళ మాకు సర్వేలో ఇది కాదు ఇది అని అంటే మనం దాని అధికారులు చెప్పినట్టు మనం విందాం. మేము 2 సార్లు చేయించుకుంటే ఇదే వచ్చింది సర్వే. సో దాని ప్రకారమే రిజిస్ట్రేషన్ నా హద్దులలో నేనున్నా, వీళ్ళు బలవంతంగా వీళ్ళు దొంగచాటుగా వీళ్ళు వేసుకున్నారు విత్ సపోర్ట్ ఆఫ్ సిఐ ఆలయ రాఘవేందర్. చూసారు కదా, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏసీపీ సపోర్ట్ తీసుకొని అతను ఈ ల్యాండ్ కబ్జా అనేది అయితే చేయడం జరుగుతుందంటూ వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 386 నెంబర్ ల్యాండ్ సర్వే ఏమో అతనిది, అండ్ వీళ్ళది ఇక్కడికి వచ్చేసి 385 సర్వే నెంబర్. కానీ అతను ఈ ల్యాండ్ లోకి ఇన్వాల్వ్ అయ్యి ఈ ల్యాండ్ లో అవన్నీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆయన రెడీగా ఉంటున్నారు. అండ్ మధ్యలోకి వస్తే గతంలో కూడా గవర్నమెంట్ సర్వే చేయించినప్పటికీ కూడా ఇంకా మాదే ల్యాండ్ అంటూ ఆయన వీళ్ళకి చెప్పడం అయితే జరుగుతుందంటూ వీళ్ళు ఇక్కడ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మా ల్యాండ్ అయితే మాకు కావాలి, మాకు న్యాయం జరగాలంటూ వీళ్ళైతే కోరుతున్నారు. సార్ మీరే కొన్నారా ల్యాండ్? ఏం చేస్తుంటారు? మీ పేరు? మా పేరు రాచమల్ల దామోదర్ అండి. మేము మా ఫ్రెండ్ బద్రి సూరిబాబు దగ్గర 2015లో కొన్నాము మేడం. క్లియర్ గా అన్ని చూసుకొని కొనుక్కోవడం జరిగింది. మాది 385 సర్వే నెంబరు. ఆయన అన్ని మిగులు భూమి, ఇది ఆయన 2 ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంటే అందులో నుంచి 11 గుంటల భూమి ఉంటే 1 గుంట మళ్ళా వెలిగేటి రాజిరెడ్డికి అమ్మాడు. అది చూసుకొని రచన రాజిరెడ్డి చేసిన దాని పక్కన ఉన్నది కానీ చూసుకొని నేను ఆల్రెడీ ఈ 10 గుంటల ల్యాండ్ మేము కొనుక్కోవడం జరిగింది మేడం. కొనుక్కున్న తర్వాత మధ్యలో ఏంది అని అంటే కొన్నాము చక్కగా. మేము ఇదంతా బాగా చెరువు నీళ్ళు వాటర్ ఉండే, ఈ వాటర్ వచ్చిన దాంతో అన్ని చెట్లు అవి ఉండడం వలన మేము కొద్ది రోజులు హైదరాబాద్ లో మా మిస్సెస్ కి మంచిగా లేకుండా ఉండే, ఆమెకు హార్ట్ అది ఉండే. దాంతో మేము 19 వరకు కరోనా వరకు మేము రాలేదు. 19 తర్వాత మా బాబు మేము అందరం వచ్చి చూసేసరికి ఇక్కడ అంతా వాటర్ అవి ఉండగా ఏంది ఏం కథ అంటే ఈయన మొత్తం కాంపౌండ్ పెట్టుకొని ఇక్కడ ఉన్నాడు. ఎవరు? మన దేవునూరు రవి. ఏంది ఏం కథ అంటే ఆయన అన్నాడు అంటే ఎక్కడో మీరు చూసుకోండి అది అని అంటే సరే అని చెప్పి మేము ప్రైవేట్ సర్వేను ఈ లేఅవుట్ చేసిన అతను జయప్రకాష్ అని లేఅవుట్ ఎవరైతే ఆయన సర్వే చేసి లేఅవుట్ చేశాడో ఆయననే తీసుకొచ్చి, ఆయనకు అవగాహన ఉంటది కదా అని ఆయననే తీసుకొచ్చి సర్వే చేయించినాం మేడం. చేస్తే ఏం చేశాడంటే మీ భూమి ఇక్కడ లేదా బాబు, 385 ఇక్కడ ఉంది, అక్కడ కాదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న, అది కాదు కరెక్ట్ కాదు, ఇది మీది 385 ఇది అని చెప్పాడు అండి. చెప్తే అప్పుడు మాకు వాటర్ ఉండడం వల్ల సరే అని ఊరుకున్నాం. ఈ లోపు మళ్ళీ ఈ పక్క అతను రవీందర్ అనే ఫోన్ నెంబర్ ఇక్కడ రాసి ఉంటే ఫోన్ చేసి ఆయన తెలుసుకుంటే అన్నాడు అంటే మీరు నా ల్యాండ్ ఎట్లా వస్తారా, మీరు అది కాదు, మీరు గవర్నమెంట్ సర్వే చెప్తే ఈ ప్రైవేట్ సర్వేలు మీరు డబ్బులు చేయించుకోవచ్చు, మీరు అది కాదు అని చెప్పడం జరిగింది. అయితే సరే కానీ చెప్పి మేము గవర్నమెంట్ సర్వే కోసం అప్లై చేసాము. చేస్తే వాళ్ళు ఏంటంటే చాలా రోజులు టైం ఇవ్వకుండా అటు ఇటు కొద్ది రోజులు మండలు తిరిగాము. మండలు తిరిగితే మా దగ్గర టీ పనులు రాలేదని 2 నెలలు వాళ్ళు సతాయించి ఆ తర్వాత 1.5 year పైన ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరగగా వాళ్ళు ఒక రోజు డేట్లు ఇచ్చారు. చాలా డేట్లకు మన నోటీసు తీసుకెళ్లి దేవునూరు రవి గారికి ఇస్తుంటే ఎక్కడో ఉన్నాడు అని చెప్పి ఆయన తీసుకోకుండా సంతకాలు పెట్టకుండా లాస్ట్ కు వాళ్ళ ఇంటి దగ్గర మన కేడీఆర్ గార్డెన్ అసన్పర్తి పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఉన్నటువంటి గార్డెన్ కూడా మనం ఇంటికి అతికి వేయడం జరిగింది. వాళ్ళ వాచ్మెన్లకు కూడా చాలా ఇవ్వడం జరిగింది. 10 నుంచి 12 నోటీసులను అవాయిడ్ చేశాడు. తర్వాత వచ్చాడు కానీ కాకపోతే ఏంటంటే ఎక్కడ నోటీసు మీద సంతకం పెట్టకుండా తెలివిగా ఆయన క్రిమినల్ ఆలోచనతో ఆయన చేశాడు. అయినా కూడా మేము ఏంటి అంటే ఈ లాస్ట్ కు వచ్చినాక చూస్తే ఏంటంటే ఇందులో ఈ భూమిని 4 క్యాండిడేట్లకు అమ్మడం జరిగింది. ఆ 4 పేర్లు ఎవరైనా చూసేసరికి ఒక ఆయన పేరు ఎవరు చంద్రశేఖర్, తర్వాత సత్యవతి, తర్వాత శ్రీదేవి, తర్వాత కేదారి. ఈ 4కి మా యొక్క ల్యాండ్ మాకున్నటువంటి 10 గుంటలు అంటే 1200 గజాలు వాళ్ళకి అమ్మడం జరిగింది. ఆయన ఇది యాక్చువల్ గా అమ్మిన భూమి ఏదైతే ఉన్నదో 385 అండి. మేము మళ్ళీ ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి సర్వే చేసి చాలా దూరం నుంచి ఎప్పటి నుంచి అంటే అక్కడ పెద్ద సర్వే నెంబర్ 4-5 ఊర్ల నుంచి బయట నుంచి తీసుకొని వచ్చి వాళ్ళు కొలుచుకొని వచ్చి 385 ఎక్కడ ఉండాలి ఏది ఉండాలి అని చెప్పి అది మొత్తం బిటాయించిపోయిందండి. బిటాయించిన తర్వాత వాళ్ళు కొలిసే రోజు కూడా వాళ్ళు ఉన్నారు. సంతకాలు పెట్టమంటే దేవునూరు రవి నాకు తెలియకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు అందరు కలిసి మేము పెట్టమని పోయిండ్రు. ఆ తర్వాత తెల్లవారు నుంచి మేము రిపోర్ట్ వచ్చేంత వరకు ఆగుదామనే ఉద్దేశంతో మేము ఆగాం. తెలివిగా వాళ్ళు ఏం చేసిందంటే రిపోర్ట్ కూడా రాకుండానండి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కనీసం మాది ఒక 15 రోజుల వరకు నాకు రిపోర్ట్ రాకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆపడం జరిగింది. ఆ తర్వాత రిపోర్ట్ తీసుకున్న తర్వాత నేను వచ్చాను. వచ్చినాక నాకన్నా ముందే వెళ్ళి ఇది కోర్టు నుంచి కేవిట్ వేసాడు. కేవిట్ వేసి ఏం చేసిండు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ రాఘవేందర్ గారు ఉన్నారు. వాళ్ళని కలుసుకొని ఏదో మనకి డబ్బులు ఇచ్చుకొని
చేసుకుని ఏదో చేసి మెల్లగా మమ్మల్ని పిలుచుకొని బాబు అది అని చెప్పాడు. మేమేం చేసినాడు, మా ల్యాండ్ మాది కదా అని చెప్పి నేనేం చేసినట్టు రోడ్డు ఇది ఉన్నదని జేసీబీ తీసుకొచ్చి చెడగొట్టాను. కొంచెం చేసి మా అద్దుల ప్రకారం మేము చదువు చేసినాం. తర్వాత ఫ్రీ కాస్ట్ పెట్టుకున్నాం, మెల్లగా చేసుకున్నాం. మనకి ఎలాగో వాళ్ళ ముందే జరిగింది కదా సర్వే అని మేము ఊరుకున్న తర్వాత మాకు తెలియకుండా మమ్మల్ని ఒక పిటిషన్ ఇవ్వమని సిఐ గారు అంటే సరే అని చెప్పి పోలీస్ స్టేషన్ పిలిపిస్తే పోయి వెళ్ళి పిటిషన్ ఇచ్చినాం. ఇక మీకు బాధపడకుండా మీరు అందులో ఎవరు ఏం రారు, అందులో మీరు తర్వాత చేసుకొని సర్వే పెట్టుకున్న తర్వాత నేను కూడా ఉండి సర్వే పెట్టిస్తా అది అని చెప్పాడు. చెప్పి మమ్మల్ని హైదరాబాద్ పోవాలంటే మా పిల్లలు సాఫ్ట్వేర్ కాబట్టి చాలా అప్పటి రోజులకు చాలా తిరిగి సఫర్ అవుతున్నారు. సరే వెళ్దామని వెళ్ళిండు. 10వ తారీఖు నాడు పిటిషన్ ఇచ్చినామండి. ఇచ్చిన తర్వాత 11వ తారీఖు నాడు సిఐ గారు వాళ్ళు కంప్లీట్ ఆయన సజెషన్ ప్రకారంగా ఇక్కడ ఉండి ప్లాన్ ప్రకారంగా ఇవి పెట్టియడం జరిగింది. ఈ విషయంలో నేను ఇక్కడే ఉన్నాను కానీ చెప్పింది కానీ నేను సైట్ మీదకి రాలేదు. మా పిల్లలు హైదరాబాద్ వెళ్ళి వీళ్ళు ఇక్కడ నుండి మా పిల్లలకి ఎవరో ఫోన్ చేసిందట. చేసి డాడీ ఇక్కడ అంటే 12వ తారీఖు 5 గంటలకు సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ వర్క్ నడుస్తుంది. వచ్చి 100 ఫోన్ చేసి వర్క్ ఆపిన. అప్పుడు కూడా నా మీద గొడవ చేసి నువ్వు అది అని కొట్లాడడానికి ఎవరు ఉన్నారు, వాళ్ళు ఉండే పెట్టిస్తున్నారు. వాళ్ళు ఉండే పెట్టిస్తే నా మీద నేను ఒక్కడిని వాళ్ళ మీద ఏదైనా కూడా నేను అయినా కూడా ఏం బెదరకుండా ఏం చేశానంటే 100 ఫోన్ చేసి చక్కగా సిఐ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు వచ్చారు. 2 కానిస్టేబుల్ వచ్చి మీరు ఇక్కడ గొడవ పడకండి, మీరు సిఐ దగ్గర రమ్మనంటే నేను సిఐ దగ్గరికి వెళ్ళాను. చంద్రశేఖర్ ప్రతిసారి నా మీద కూడా చంపుతా చేస్తా అని ఎన్నో సార్లు అన్నా కూడా పలుమార్లు ప్రతి విషయం నేను రాఘవేంద్ర సిఐ గారు చెప్పాను. చెప్తే నీ సైడ్ గార్డ్ నేను పడుకోవాలనే అదే అన్న సార్ మీరు చెప్తేనే కదా సార్ అని నేను అన్నా కూడా ఆయన ఏం చేసుకుంటూ వేసుకో ఏం కాదు వాడు కట్టిండా ఇల్లు పెట్టినా కూడా నీదైతే నీదే పోతా అంటే మీరు సర్వే పెట్టితా అన్నారు. నాదని తేలినాక నాదన్నాక మీరు మళ్ళీ కాదంటే ఏం సార్ అంటే బాగా మాట్లాడతాను అది ఇది నీ మీద కేసు పెడతా అది పెడతా నన్ను కూడా బెదిరించాడు. ఆ తర్వాత సరిగా 4-5 రోజుల తర్వాత మళ్ళీ పెట్టడానికి కూడా సారు అది చేస్తే ట్రాక్టర్ పట్టుకొని వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మా పిల్లలు అప్పుడు ఉన్నారు. ఉండి మళ్ళీ 100 ఫోన్ చేసి మళ్ళీ ఆపియడం జరిగింది. ఆపించిన తర్వాత మేము కూర్చుండబెట్టి మాట్లాడుతా చేస్తా అని అన్నాడు సిఐ రావేందర్ గారు. మెల్లగా ప్లాన్ తో అన్ని కోర్టుకు పంపించి మమ్మల్ని కోర్టులు ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఇక్కడ సైట్ మీదకి మాత్రం రానియకుండా చేస్తున్నాడు మేడం. ఇక్కడ కెమెరాలు అన్ని ప్రయత్నాలు చేసి మమ్మల్ని ఏ విషయం చేసినా కేసు పెట్టడానికి రెడీగా ఉండి అది చేసిండు. మాకు న్యాయం జరగలేదు. అప్పుడు డీసీపీ గారి దగ్గర పోయినాం. ఆయన ఉండి సర్వే పెట్టిస్తా అన్నాడు. డీసీపీ గారు 2 సార్లు మా పిల్లలు వెళ్ళి చెప్పినా కూడా ఆయన మాట మీద మేము ఉన్నాం. కానీ వెనకాల జరిగే పనులన్నీ మాకు తెలియలేదు. మాకు ఆ రూట్ తెలియలే. వాస్తవంగా మాకు ఇట్లా చేయాలనే విషయం తెలిసి ఉంటే మేము ముందుకు చేసుకునే వాళ్ళం. ఆయన డీసీపీ గారి మాటతోనే నేను సర్వే పెట్టిస్తే పోవాలని అని చెప్పి ఏసీబీ గారికి రాసిందనే ఉద్దేశంతో మేము ఊరుకున్నాం. ఏసీబీ గారు న్యాయం చేయలేదు. ఉన్న రాఘవేంద్రరావు అయితే కంప్లీట్ మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. ఏమనంటే మమ్మల్ని నువ్వు అందులో పోతే కేసు పెట్టి మమ్మల్ని లోపల పెట్టడానికి ప్రయత్నం చేసి అది చేసిండు. కావున ఈ లోపు వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ ట్రాన్స్ఫర్ అయ్యి 2 వెళ్ళిపోయారు. ఏసీబీ గారు వెళ్ళిపోయారు, మన సిఐ గారు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఏం చేయాలని సపరేట్ కూర్చున్నాం. మాకు కేవిడ్ పంపించింది కాబట్టి మేము కూడా కోర్టుకు దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో కూడా మేము కోర్టును సంప్రదించడం జరిగి దానికి వాళ్ళు ఏదైతే ఇచ్చారో దానికి మేము కోర్టులో మేము కూడా వేయడం జరిగింది. వేసిన తర్వాత ఈ లోపు మళ్ళీ ఒకసారి డీసీబీ గారిని కలిస్తే నేను ఇప్పుడు కొత్తగా ఏసీబీ వచ్చిండే రాస్తా పడ్డా అని చెప్పి మళ్ళీ రాసిండు. ఏసీబీ గారిని కలిస్తే ఎంక్వైరీకి నేను పంపుతావా అని చెప్పిండు. మొన్న లాస్ట్ కు జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితం ఎస్ఐ గారు సిఐ గారు సురేష్ గారు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ సైట్ మీదకి వచ్చి నిజంగా వాళ్ళు ఆల్రెడీ చూసి నిజమేంది అబద్ధమైందని చూసి ఇక్కడ అద్రాలు వీకేసిండ్లు ఇది చెరిపిండ్లనే ఉద్దేశంతో ఇది క్రిమినలే, ఇది ఖచ్చితంగా ఇది వాంటెడ్ లా చేసిందనే ఉద్దేశంతో వాళ్ళు మాతో రిపోర్ట్ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 2-3 సార్ల తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దాన్ని ఏం చేసిండ్రు సరే అని ఎఫ్ఐఆర్ చేసింది కదా అని మేము సపరేట్ ఊరుకున్నాం. మళ్ళీ దేవునూరు రవి మళ్ళా చంద్రశేఖర్ వాళ్ళ ఇప్పుడు ఎవరైతే వాళ్ళకు సిఐ ఏసీపీ విజయసారథి అనే వ్యక్తి ఉన్నాడో అతని ద్వారా మళ్ళీ మన డీసీబీ గారికి పైరవ్ చేయించుకొని డీసీబీ గారు మళ్ళీ పిలుస్తానంటే మొన్న 2వ తారీఖు నాడు మమ్మల్ని పిలిపించానండి. 2వ తారీఖు నాడు డీసీబీ గారు పిలిపిస్తే మేము 3 వెళ్ళి మా పిల్లవాళ్ళు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అట్లయితే క్రిమినల్ ఎట్లయితే ఇట్లయితే సార్ మీరు సర్వే పెట్టిస్తున్నారు కదా అంటే మరి ఇప్పుడు కూడా సార్ మేము చెప్తున్నాం వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాం కదా సర్వే పెట్టిస్తే మేము తెల్ల పేపర్ మీద రాసిస్తాం సార్ మేము ఆల్రెడీ వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నాము. మాది 385 సర్వే నెంబర్ కాకపోతే మేము బయటికి వెళ్ళిపోతాము. 386 ఆయన అంటే మేము వెళ్ళిపోతాం. 385 అయితే ఆయన వెళ్ళిపోవడానికి మీ ముందర పేపర్ రాయించండి సార్ అది అంటే వాడు సర్వే పెట్టుకొని అంటాను కదా అంటే అది ఎట్లా సార్ మేము సర్వే పెట్టుకుంటాను మరి సర్వే పెట్టుకొని ఉన్నప్పుడు మీకు అర్థమైతలేదు సార్ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని అన్నా కూడా ఇక బాగా మాట్లాడుతున్నాం అది ఆయన మీద నా మీద కోపానికి వచ్చాడు ఎవరు డీసీబీ గారు. వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని గన్మెన్ గిట్ల పంపిస్తే మేము బయటకు వచ్చినాం. వచ్చిన తర్వాత ఏసీబీ గారిని కలిస్తే మేము ఏం చేయలేమని వాళ్ళు కూడా చేతులు ఎత్తి పోలీసు వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతులు ఉన్నదండి. వాళ్ళు కూడా మేము ఏం చేయలేము ఎవరు చేయలేమని అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని పిలిచి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసుకోవాలి మీరు అది అని అంటున్నారు. కాబట్టి మిమ్మల్ని దయచేసి మేము అందరికీ డీసీబీ గారు కూడా మేము దండం పెట్టి చెప్పొచ్చినాం సార్ మా పిల్లలు మేము తిరగలేమని చెప్పినా కూడా ఆయన కూడా మాకేం అజ్జి కాలేదు. మిమ్మల్ని సంప్రదించినాం మీరన్నా మీరు న్యాయం చేస్తారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ప్రాధాయపడతాం. సో మరి విన్నారు కదా ఇది ఇక్కడ పరిస్థితి. 385 సర్వే నెంబర్ మాది కాదని ఒకవేళ తేలితే మాత్రం మేము దేనికంటే దానికి రెడీగా ఉంటామంటూ ఇక్కడైతే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ సర్వే పెట్టివ్వండి అంటూ వీళ్ళు ఎన్నిసార్లు రెడీ అయినప్పటికీ కూడా అక్కడ కేడీఆర్ ఫంక్షన్ హాల్ ఓనర్ అయితే ఇక్కడికి రాకుండా ఏదైనా ఒకటి స్కిప్ చేస్తున్నారంటూ వీళ్ళైతే చెప్తున్నారు. గవర్నమెంట్ సర్వే పెట్టిస్తే మాత్రం మాది అని తేలితే మేము ఇక్కడే ఉంటాం, ఒకవేళ మాది అని తేలకుండా మాత్రం మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామంటూ వీళ్ళైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కౌశిక్ తో సంతోష్, NSR న్యూస్ వరంగల్.